गाएं हम। जय हो यीशु राजा की जय हो, जीवन दाता की नाचे रे गाए रे, प्रभु को अपनाए रे, पूजन की बेला में प्रेम गीत सुनाए रे। भक्ति से झूमे हर दिल यहाँ, प्यार से भर दे जीवन जहाँ, सत्य का सूरज चमके सदा, शांति का संदेश फैलाए जहाँ। जय हो यीशु राजा की जय हो, जीवन दाता की नाचे रे गाए रे, प्रभु को अपनाए रे, पूजन की बेला में प्रेम गीत सुनाए रे। कलीसिया एक परिवार है, मसीही जीवन आधार है, सब मिलकर हाथ उठाएं अब, आशीष बरसे प्रभु से तब। जय हो यीशु राजा की जय हो, जीवन दाता की नाचे रे गाए रे, प्रभु को अपनाए रे, पूजन की बेला में प्रेम गीत सुनाए रे। क्रूस का चिन्ह हमें राह दिखाए, पवित्र आत्मा संग जीवन सजाए, माता मरियम करे विनती, हर मन में हो प्रभु भक्ति। जय हो यीशु राजा की जय हो, जीवन दाता की नाचे रे गाए रे, प्रभु को अपनाए रे, पूजन की बेला में प्रेम गीत सुनाए रे। जय हो यीशु राजा की जय हो, जीवन दाता की नाचे रे गाए रे, प्रभु को अपनाए रे, पूजन की बेला में प्रेम गीत सुनाए रे। పులిత హస్తాలతో ప్రభు పీఠము చేరెదము, మందసనాదుని పురమార వందించుము. ముకులిత హస్తాలతో ప్రభు పీఠము చేరెదము, మందసనాదుని పురమార వందించుము. మన కోసం తన ప్రాణాన్నిచ్చిన మన ప్రభు యేసుని కొనియాడెదం, మన కోసం తన ప్రాణాన్నిచ్చిన మన ప్రభు యేసుని కొనియాడెదం. తరలి రండి పాప క్షమా క్షేత్రానికి, వేగమే రండి దేవుని సన్నిధికి. తరలి రండి పాప క్షమా క్షేత్రానికి, వేగమే రండి దేవుని సన్నిధికి. ముకులిత హస్తాలతో ప్రభు పీఠము చేరెదము, మందసనాదుని
యేసుని కలిస్తాడని నా మాటలు పాటించే వ్యక్తి తండ్రి నేను ఉంటామని నుడివిన యేసుని పూజా బలిలో నమ్రత కలిగి పాల్గొందము నుడివిన యేసుని పూజా బలిలో నమ్రత కలిగి పాల్గొందము ముకులిత హస్తాలతో ప్రభు పీఠము చేరగము మందసనాదుని ముదమార వందించము సభకే శిరముగ నిలచి సమైక్యమందగ క్రమపరచి సన్మార్గములో ముందుకు నడిపి స్వర్లోక వారసులను చేసి శ్రీ సభకే శిరముగ నిలచి సమైక్యమందగ క్రమపరచి సన్మార్గములో ముందుకు నడిపి స్వర్లోక వారసులను చేసి సకల మనలను పాలించే శ్రీ యేసుని పూజలు స్తుతించెదం సకల మనలను పాలించే శ్రీ యేసుని పూజలు స్తుతించెదం ముకులిత హస్తాలతో ప్రభు పీఠము చేరగము మందసనాదుని ముదమార వందించము ముకులిత హస్తాలతో ప్రభు పీఠము చేరగము మందసనాదుని ముదమార వందించము మన కోసం తన ప్రాణాన్నిచ్చిన మన ప్రభు యేసుని కొనియాడెదం మన కోసం తన ప్రాణాన్నిచ్చిన మన ప్రభు యేసుని కొనియాడెదం ధరణి కన్ని పాపక్షమా క్షేత్రానికి వేగమే రండి దేవుని సన్నిధికి తరలి రండి పాపక్షమా క్షేత్రానికి వేగమే రండి దేవుని సన్నిధికి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలారా, ఈ పండుగ సందర్భంగా ఫాతిమా మాత మహోత్సవ సందర్భంగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇదిగో ఈ పండుగను అలంకరించడానికి మన మేత్రానులు నల్లగొండ నుంచి వచ్చి ఉన్నారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈనాడు చాలామంది ప్రజలు వారి యొక్క వేడుకలను, వారి యొక్క కోరికలను ఈ పూజా బలిలో సమర్పించడానికి పూజలు సమర్పించారు. ఆ పూజలన్నీ కూడా చదవడానికి మనకి సమయం లేదు కాబట్టి ఆ పూజలన్నిటిని మీరు కోరుకున్న ఉద్దేశాలన్నిటిని కూడా మన బిషప్ గారు జరపబోతున్న ఈ యొక్క పూజా బలి పీఠం మీద ఉంచి దేవమాత ఆమె యొక్క సహాయం ద్వారా మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని ఇగో మీరందరినీ కూడా ఆ తండ్రి దేవుడు దీవించాలి అని ఈ పూజా బలులు మనం ప్రార్థించబోతూ ఉన్నాం. తండ్రి గారా, ఇక్కడ విచ్చేసిన క్రైస్తవ బృందం అంతా కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది. అదేవిధంగా విచ్చేసిన గురువు సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరు మా కోసం ఈ పూజా బలిని సమర్పించి మా కోసం ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియలగు సహోదరి సహోదరులారా,
ఈరోజు మనందరం కలిసి ఫాతిమా మాత పండుగ జరుపుకుంటూ ఉన్నాం. ఈ శుభ సేవలో ఇక్కడికి వచ్చినటువంటి మరి తల్లి భక్తులు విశ్వాసులందరి కొరకు కూడా ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా పూజ పెట్టించుకున్న వాళ్ళ ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరాలని, అంతేకాకుండా మరి తల్లి భక్తులుగా ఈ ఫాతిమా మాత తల్లి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా ఈ పూజా బలిని సమర్పిస్తున్నాను. ఇక్కడ పనిచేస్తున్నటువంటి గురువులు మరియు మఠవాసులు అందరి కొరకు కూడా ఆ తల్లి దీవెనలు ఉండాలని, ఆశీస్సులు ఉండాలని ఈ పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ సమర్పిస్తూ ఉన్నాను. తల్లి మరియ వివిధ నామాలతో దర్శనాన్ని ఇస్తూ ఆమెకున్నటువంటి ఆ యొక్క ఆశయాలను ప్రార్థన విన్నపాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉంది. అంచేతనే ఎప్పుడైతే మనం మరియ తల్లి పండుగలు చేసుకుంటామో ఒకసారి ఆగి ఆలోచించాలి. ఏ విధంగా ఆ తల్లి అందించినటువంటి ఆదర్శవంతమైన మార్గదర్శకమైన జీవితంలో మనం పాలు పంచుకుంటున్నాం అని చెప్తూ కూడా మనం ఈరోజు ఆలోచన చేస్తూ ప్రార్థన చేసుకోవాలి. ఆ తల్లి విడిచిపెట్టినటువంటి విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, సేవా జీవితంలో మనందరం కూడా పాలు పంచుకొని జీవించాలా, దీవించమని, ఆశీర్వదించమని ప్రభువుకి మొరపెట్టుకుందాం. ఆ తల్లి కూడా మన కోసం అహర్నిశలు పనిచేస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. అంతే అటువంటి దీవెనలు మనకి కూడా అవసరం. అంతే తల్లికి మొరపెడుతూ ఈ పూజ అర్పించే ముందు మనం చేసినటువంటి తప్పులు పాపాలు ఒప్పుకొని ప్రభుని యొక్క క్షమాపణ కోరుతూ, ప్రత్యేకంగా ఈరోజు గోల్డెన్ జూబిలీలో ఉన్నటువంటి మన ఫాదర్ సురాజారెడ్డి గారు మరి అర్ల గారు వాళ్ళిద్దరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ దేవుడు ఇంకా వారికి ఆయురారోగ్యాలు శాంతి సమాధానాలు దయచేస్తూ దీవించాలని ప్రార్థన చేస్తూ పూజ అర్పించే ముందు పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడుగుదాం. దోషాలను లెక్కించిన ఎవరు నిలువగలరు? ఆ దోషాలను లెక్కించిన ఎవరు నిలువగలరు? ప్రభు ఎవరు నిలువగలరు? ప్రభు దోషాల బరువును మోయలేక లోతైన లోయలోకి పడిపోయాను. నీ ప్రేమ లోతులు నన్ను లేవనెత్తును. నీ ప్రేమ లోతులు నన్ను లేవనెత్తును. ఇటు పావన జలములలో జలకాలాడెదను. ఎవరు నిలువగలరు? ప్రభు ఆ దోషాలను లెక్కించిన ఎవరు నిలువగలరు? ప్రభు ఎవరు నిలువగలరు? ప్రభు లెక్కల కందని పాపాలెన్నో చేశాను. చుక్కల సంఖ్యలు మించును లెక్కించినచో నీ వాకులు వెలిగించు నా ఆత్మను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మళ్ళంత జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. దేవాది దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేశాడు. మరే తల్లి కూడా మన జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు మేలు చేస్తూనే ఉంది, చేస్తారు కూడా, భవిష్యత్తులో ఎన్నెన్నో చేస్తారు. అటువంటి ప్రేమ విశ్వాస ఐక్యతలతో మహిమ గీతాన్ని మనస్ఫూర్తిగా విశ్వాసంతో పాడుకుందాం. వారికి శాంతి కలుగుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగుగాక. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగుగాక. సర్వేశ్వరా పరలోక మహారాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, ప్రభువైన సర్వేశ్వరా, పరలోక మహారాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము. మిమ్ము ఆరాధించి మిమ్ము కనపరచుచున్నాము. మిమ్ము ఆరాధించి మిమ్ము కనపరచుచున్నాము. జనితైక సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క ఏకైక పుత్రుడ శ్రీ యేసువా. జనితైక సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క ఏకైక పుత్రుడ శ్రీ యేసువా. మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. సర్వలోక పాపములను పరిహరించు మా ప్రభువా, సర్వలోక పాపములను పరిహరించు మా ప్రభువా. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొనియున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొనియున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా. మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము.
ప్రభువైన సర్వేశ్వరా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా ప్రభువైన సర్వేశ్వరా మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, నీ కుమారుని తల్లిని మాకు కూడా తల్లిగా ఉండ కరుణించితివి. మేము లోకరక్షణ కొరకు పశ్చాత్తాప క్రియల యందును ప్రార్థనల యందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యం లోకమంతటా వ్యాపింప చేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయనట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము వచనములు 10 నుంచి 14 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము వచనములు 10 నుంచి 14 వరకు. ప్రభువు మరలా ఆహాసుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము క్రింది నుండి అయినా లేక ఆకాశము పైనుండి అయినా చూపించమని ప్రభువును అడుగుము. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చెయ్యను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువాక్యము నాకు ఆశ్రయమిచ్చును ప్రభువాక్యము నా సేదను తీర్చును ప్రభువాక్యము నాకు ఆశ్రయమిచ్చును ప్రభువాక్యము నా సేదను తీర్చును ఆ వాక్యమే నా జీవన వేదము ఆ వాక్యమే నా జీవన వేదము. ఆ వాక్యమే నా ఆశా కిరణము ప్రభువాక్యము నాకు ఆశ్రయమిచ్చును ప్రభువాక్యము నా సేదను తీర్చును ప్రభువాక్యము నాకు ఆశ్రయమిచ్చును ప్రభువాక్యము నా సేదను తీర్చును
అందున్న వాక్యము ఆ వాక్యము ప్రభు వాక్యము మానవ రూపిగా దిగి వచ్చెను ఆ వాక్యము ప్రభు వాక్యము ఆది అందున్న వాక్యము ఆ వాక్యము ప్రభు వాక్యము మానవ రూపిగా దిగి వచ్చెను ఆ వాక్యము ప్రభు వాక్యము ఆ వాక్యమే నా ఆశ్రయ గీతము ఆ వాక్యమే నా ఆశ్రయ గీతము ఆ వాక్యమే నా శాశ్వత మార్గము ప్రభు వాక్యము నాకు ఆశ్రయమిచ్చును ప్రభు వాక్యము నా సేదను తీర్చును ప్రభు వాక్యము నాకు ఆశ్రయమిచ్చును ప్రభు వాక్యము నా సేదను తీర్చును. రెండవ పట్టణము. యేసుక్రీస్తు అను ఒక్క మనిషిని కృషి ఫలితము మరి ఎంత గొప్పది. పునీత పౌరుగాలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ అధ్యాయము 19వ వచనము నుండి. పునీత పౌలుగారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము 17వ వచనము నుంచి 19వ వచనము వరకు. ఆదాము వలననే ఆ ఒక్కని పాపము మూలముననే మృత్యుపాలన ప్రారంభమయ్యననుట నిజము. కానీ యేసుక్రీస్తు అను ఒక్క మనిషిని కృషి ఫలితము మరెంత గొప్పది. దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియును ఆయన కృపావరమును పొందువారు అందరును క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికి విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులు అగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మండుచున్న పొదలో నుండి మోషేను పిలచిన నీ వాక్యము మండుచున్న పొదలో నుండి మోషేను పిలచిన నీ వాక్యము నీవు ఉన్నవాడవని బయలుపరచిన నీ వాక్యము నీవు ఉన్నవాడవని బయలుపరచిన నీ వాక్యము హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రభువు మీతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములో 26 నుంచి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభం, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమును చూడుము, ఆమెకు వయస్సు మలినది కదా, గుడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామి స్తోత్రముగాక. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. పూజ్య గురువులారా, మరి ముఖ్యంగా బంగారు గురువులారా, గోల్డెన్ జూబ్లీ గురువులారా, మఠవాసులారా, ప్రియులారా, విశ్వాసులారా, మరియ తల్లి భక్తులారా, ఈరోజు మనందరికీ కూడా చాలా శుభదినం, ఆనందదాయక సమయం. ఇటువంటి పండుగ సమయంలో ఆ తల్లి దగ్గరకు చేరి ఆ తల్లి యొక్క ఆప్యాయత, ప్రేమ, స్నేహం, అనుబంధం, ఆత్మీయత, దీవెనలు పొందుతున్నటువంటి గొప్ప ఆత్మీయ సమయం. ఇటువంటి ఆత్మీయ సమయంలో ఆనందంగా, సంతోషంగా
అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా, తల్లిని చూడాలన్నా, కలిసి కూర్చొని మాట్లాడి భోజనం చేయాలంటే బిడ్డలకు ఎంతో సంతోషంగా ఉంటుంది. 3 రోజుల క్రితమే మదర్స్ డే జరుపుకున్నాం. ఈ విధంగా తల్లికి, ఈ భూలోక తల్లికి, మన వ్యక్తిగత తల్లికి మన ఎడల మనకున్నటువంటి అపారమైనటువంటి ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సంరక్షణ, ఆ బిడ్డల యొక్క సంరక్షణలో ఆ తండ్రి కూడా అందులో భాగస్థుడే. కానీ తల్లి ముఖ్యంగా ఎంతగా త్యాగం చేస్తుందో, ఎంతగా నిస్వార్థంగా పనిచేస్తూ ఉందో, నా బిడ్డలు బాగుంటే చాలు, నా బిడ్డలు బంగారు భవిష్యత్తు కలిగి ఉంటే చాలు, వాళ్ళు ఒక అంతస్తు చేరుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళు సక్రమంగా నడిపించుకుంటే చాలు అనేటువంటి సంకల్పంతో, ఆశయంతో, ఆశతో ఆ తల్లి ఎన్నో త్యాగాలు చేసి తన జీవితాన్నే నిస్వార్థంగా, త్యాగంగా సమర్పించుకుంటూ ఉంది. ఈ భూలోక తల్లి వారి బిడ్డల్ని పోషించడంలో, సంరక్షించడంలో, ఆశీర్వదించడంలో ఎన్నో రెట్లు మనం ఈ భూలోక యాత్రలో మన తల్లుల నుంచి అనుభవిస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప అనుభూతిని మనం బ్రతికి ఉండగానే అనుభవిస్తూ ఉన్నాం. అయితే మనందరి తల్లి, పరలోక తల్లి, ఆ యేసుని తల్లి బిడ్డలైనటువంటి మనలందరినీ ఇక ఎన్ని రెట్లు ఎక్కువగా మన క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకుంటుందో అని ధ్యానిస్తూ ఈరోజు మనందరం కూడా ఆ తల్లి చెంతకు వచ్చాం. ఫాతిమా మాత పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టాం. ఆ తల్లికి మరోసారి మన జీవితాలు, మనసులు, హృదయాలు సమర్పించుకుంటూ, అమ్మా మా అందరినీ ఆశీర్వదించమ్మా అని చెప్పి మనసారా మనందరం కూడా మన విశ్వాసంతో, ప్రేమతో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రార్థనా సమయం. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, మరియ తల్లి ఎన్నిక మనందరికీ తెలిసినట్టుగా ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, రక్షణ ప్రణాళిక. పాపం నుంచి రక్షింపబడాలి ఈ మానవ జాతి అన్నటువంటి గొప్ప రక్షణ ప్రణాళికలో మరియ తల్లి వహించినటువంటి పాత్ర చాలా ముఖ్యమైనది, చాలా ప్రముఖమైనది, ఉన్నతమైనది అని చెప్పి మనం గ్రహించాలి. ఒక సామాన్య గ్రామీణ స్త్రీని దేవాది దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళిక కొనసాగించడంలో ఎన్నుకున్నాడు. ఎన్నుకోబడినటువంటి మరియ తల్లి పలికినటువంటి వచనాలు ఆమెకేమీ అర్థం కాలేదు, అయోమయ స్థితి. కానీ ప్రగాఢమైనటువంటి విశ్వాసం, దేవుని ఎడలు ఉన్నటువంటి ఆ భక్తిభావం, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ బలంతో నిండినటువంటి ఆ జీవితం అంచేతనే గబ్రియేలు దూత మంగళవార్త పలికినప్పుడు, శుభవచనం ప్రవచించినప్పుడు ఆ తల్లి పలికినటువంటి మాటలు కూడా ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేను ప్రభుని దాసురాలను, ప్రభుని యొక్క వాక్కు మాట నా జీవితంలో అక్షరాల నెరవేరును గాక అని పలికి శిరస వహించి తన జీవిత సర్వస్వాన్ని, సకలాన్ని, సమస్తాన్ని సమర్పించుకుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప రక్షణ ప్రణాళికలో మనం కూడా భాగస్థులు కావాలి అంటే, మన జీవితాలు కూడా దేవుని యందు ఫలదాయకం కావాలి అంటే, మరియ తల్లి ఏ విధంగా ఆమె జీవితాన్ని ఏమీ తెలియకుండానే విశ్వాసంతో, ప్రేమతో, త్యాగంతో, నిస్వార్థంగా సమర్పించుకుందో, అదేవిధంగా మనం కూడా ఈరోజు మన జీవితాలు దేవుడికి, ప్రభువుకి, మరియ తల్లికి సమర్పించుకోవడంలో ముందడుగు వేయాలి, అర్పించుకోవాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఈ విధంగా భగవంతుడు ఏర్పరిచినటువంటి ఆ గొప్ప రక్షణ ప్రణాళిక, ఎన్నుకోబడినటువంటి ఒక గ్రామీణ స్త్రీ, ఇవన్నీ కూడా ఆకస్మికంగా జరిగినటువంటి సంఘటన కాదు. ఈరోజు విన్నటువంటి మొదటి పట్టణంలో పాత నిబంధన గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా మనందరికీ కూడా చక్కగా వివరించి చెప్పబడింది. దేవుడు తలపెట్టినటువంటి గొప్ప ప్రణాళిక, ఇమ్మానుయేలు పుడతాడు, దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, ఒక కన్యక గర్భం ధరిస్తుంది, పవిత్రాత్మ ప్రభావం వలన ఒక ఇమ్మానుయేలు లోకరక్షకుడు పుట్టబోతున్నాడు అనేటువంటి ఆ వాక్యాలు మనం చదువుకున్నామంటే దేవుడి యొక్క ప్రేమ మన ఎడల ఎంత అపారంగా, అనంతంగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. పాపాత్ములైనటువంటి మనందరినీ కూడా రక్షించాలి, ఆ విధంగా విడిచిపెట్టకూడదు.
వాళ్ళ పాప జీవితంలోని పాడు జీవితంలోని జీవితాలు సాగకూడదు, దేవుని బిడ్డలుగా నాకు సాక్షులుగా బ్రతకాలి అన్నటువంటి ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ దేవుడికి ఉన్నటువంటి ఆ గొప్ప ప్రణాళిక, రక్షణ ప్రణాళిక ఈ విధంగా మరియ తల్లి ద్వారా నెరవేరుస్తూనే ఉన్నాడు. అందుచేతనే మరియ తల్లి వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో దర్శనాన్ని ఇస్తూ ఉంది. మనం ఈరోజు ఫాతిమా మాత పండుగ చేసుకుంటున్నామంటే 1917వ సంవత్సరంలో సరిగ్గా మే 13వ తేదీ నాడు ఆ తల్లి లూసియా జసింతా ఫ్రాన్సిస్కో వారికి దర్శనాలు ఇచ్చింది బిడ్డలకి. అంటే పెద్ద పెద్ద మేధావులకి సంపన్నులకి దర్శనం ఇవ్వలేదు, అమాయకులైనటువంటి బిడ్డలు. అంచేతనే ప్రభువు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, అమాయకులకు పసిపిల్లలకు బయలుపరిచినటువంటి ఈ గొప్ప రహస్యాలు ప్రభువా మేధావులకి తెలియపరచలేదు, వాళ్ళకి మరుగు చేశావు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక వినయ విధేయులతో కూడినటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగినటువంటి అటువంటి బిడ్డలకే బహిర్గతం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా మరియ తల్లి ఆ పసి బిడ్డలకు దర్శనాన్ని ఇచ్చింది అంటే కారణం ఆ పిల్లల్లో ఉన్నటువంటి భక్తి భావాలు, ప్రార్థనా శక్తి, ఆ యొక్క మంచి మనస్సు గ్రహించినటువంటి మరియ తల్లి ఈ విధంగా దర్శనాన్ని ఇస్తూ చెప్పినటువంటి మాటలు ఈరోజు మనం ధ్యానించుకోవాలి. ఫాతిమా మాత, నిర్మల మాత, నిష్కలంక మాత, గుణదల మాత, రకరకాలైనటువంటి పేర్లు ఉన్నప్పటికీ కూడా ఒక్కరు మరియ తల్లి. ఆ మరియ తల్లి యేసుని తల్లి, మనందరి తల్లి. ఆ తల్లి చెంతకు వచ్చి మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నాం అంటే పోర్చుగల్ దేశంలో ఫాతిమాపురి గ్రామంలో దర్శనాన్ని ఇచ్చి ఆ తల్లి చెప్పిన మాటలు ఈరోజు మరలా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలు మార్చుకొని దైనందిన జీవితాలుగా సాగింపు చేసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. ప్రియులారా విశ్వాసులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ తల్లి దర్శనాన్ని ఇచ్చి చెప్పిన మాట ఏంటంటే ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన అనేటువంటిది జీవితానికి తిండి ఎంత అవసరమో, గాలి పీల్చుకొని బ్రతకడానికి గాలి ఎంత అవసరమో, అదేవిధంగా మన ప్రార్థనా జీవితం కూడా అడుగడుగున ఆ దైవనామస్మరణలో సాగాలి. ఆ దైవనామస్మరణలో యేసు ప్రభుని యొక్క ఆత్మీయ బంధంలో ఆధ్యాత్మిక జీవితంలో పాలు పంచుకుంటూ మన జీవితాలు సాగింపు చేసుకోవడానికి కృషి చేయాలి. అంచేతనే భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనటువంటిది దర్బార్ అగరబత్త. అది కాదు, కొబ్బరికాయలు కాదు, కొవ్వొత్తులు వెలిగించడం కాదు, ప్రార్థనా శక్తి. ప్రార్థన ద్వారా మన జీవితాలు దేవునితో ముడిపడి సాగించుకుంటూ మన జీవితాలు అతి సన్నిహితంగా మరియ తల్లి చూపిన ఆదర్శంలో మార్గదర్శకంలో నడిపించుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నించాలి. ఆ మరియ తల్లికి ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ కన్నా కొడుకుని కసాయి వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ కుమారుడైనటువంటి క్రీస్తు రక్తాన్ని చిందిస్తూ శిలువ మోస్తూ ప్రాణదానం చేసే కష్ట సమయంలో కూడా ఆ తల్లి నిశ్చలంగా నిలకడగా మనోధైర్యంతో నిలబడగలిగి ఆ యొక్క యజ్ఞంలో పాలు పంచుకొని మనందరికీ ఆ రక్షకుడిని అందించడంలో, రక్షణ భాగ్యాన్ని ప్రసాదించడంలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఏమిటి అంటే ప్రార్థనా శక్తి. అంచేతనే ఆ తల్లి దర్శనాన్ని ఇస్తూ ఆ బిడ్డలకి, మీరందరూ బిడ్డలకు చెప్పండి, నా బిడ్డలందరికీ చెప్పండి, నేటికి కూడా క్రీస్తు ప్రభుని శిలువ వేస్తూనే ఉన్నారు. పాపాల వలన, దుష్క్రియల వలన, దుర్బుద్ధి వలన, స్వార్థం వలన, రకరకాల దుర్గుణాల వలన ఇంకా నా ప్రభువుని, నా కొడుకుని వాళ్ళు శిలువ వేస్తున్నారు, గాయపరుస్తున్నారు. అంచేత ప్రపంచానికి చాటి చెప్పండి అని చెప్పి 1917వ సంవత్సరంలో దర్శన భాగ్యంలో శాంతి సందేశాన్ని అందిస్తూ ప్రార్థన చేయండి. నేటికి కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. పిల్లల విశ్వాసులారా, అది మనందరికీ తెలుసు. ఎంతోమంది అమాయకులు బలైపోతూ ఉన్నారు, ఎన్నెన్నో జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఈ విధంగా రకరకాలుగా మనం ఈ యుద్ధాలు, వైపరీత్యాలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అధిగమించాలి, శాంతియుతంగా బ్రతకాలి అన్నటువంటిదే ఆ తల్లి కోరిక. అంచేతనే పదే దర్శనాన్ని ఇస్తూ, ముఖ్యంగా ఫాతిమాపూర్లో దర్శనం ఇస్తూ ఆ తల్లి ఇచ్చే గొప్ప సందేశం శాంతియుతంగా బ్రతకాలి, ఐకమత్యంగా బ్రతకాలి, సహోదరులాగా బ్రతకాలి, పరోపకారం చేసుకుంటూ బ్రతకాలి. ఇటువంటి బ్రతుకు కావాలి అంటే తప్పకుండా మనందరం కూడా ప్రార్థనతో ముడిపడి ఉండాలి అని చెప్పి పదే ఆ తల్లి గుర్తు చేస్తూ ఉంది. పిల్లల విశ్వాసులారా, అంచేత ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ మహత్తర శక్తిని గ్రహిస్తూ మనందరం కూడా ప్రార్థనామయమైనటువంటి జీవితాలకి అలవాటు పడాలి. ప్రతిరోజు కూడా దినదినం అనుదినం ప్రతిదినం
క్షణం అనుక్షణం ప్రతి క్షణం కూడా ఆ దైవనామ స్మరణలో మన జీవితాలు సాగిపోవాలి. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా, అది చిన్న పని అయినా, గొప్ప పని అయినా, పెద్ద పని అయినా, ఏది ఏమైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మన జీవితాలు దేవుని బిడ్డలుగా, దత్తత సంతానంగా, ప్రభు ఎన్నుకున్నటువంటి బిడ్డలుగా ఆయన నామస్మరణలో మన జీవితాలు సాగిపోవాలి. అదే గొప్ప ప్రార్థన. అటువంటి ప్రార్థనా జీవితం ద్వారా ప్రాయశ్చిత్తం కలిగి ఉండాలి. చేసినటువంటి పాపాలకు గాను ప్రాయశ్చిత్తాన్ని పొందుతూ ఉండాలి. ఈ విధంగా ప్రక్షాళన చేసుకోవాలి. ప్రక్షాళన చేసుకుంటూ అడుగడుగునా మన జీవితాలు దేవుడికి సమర్పించుకుంటూ ఆ మరియ తల్లి వల్లే దిగ్విజయంగా కడ వరకు మన జీవితాలు ప్రభుని యందు భద్రపరుచుకుంటూ సాగిపోవాలి. అదే మన ప్రభువు కూడా కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, విశ్వాసులారా, అంచేత ప్రార్థన చేయమని కోరుతుంది ఫాతిమా మాత. ప్రాయశ్చిత్తం చేయండి. మీరు చేసే చిన్న చిన్న త్యాగాలు, చిన్న చిన్న కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ కూడా ఆత్మల రక్షణార్థం సమర్పించండి. భగవంతుడు గుర్తిస్తాడు. మరియ తల్లి గమనిస్తుంది, దీవిస్తుంది. అందుచేత నా తల్లి అంటుంది, ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే నా జపమాలను భక్తిగా జపిస్తారో, కలిసిమెలిసి జపిస్తారో, అటువంటి కుటుంబాలు, అటువంటి సంఘాలు, అటువంటి మేత్రాసనాలన్నీ కూడా ఎప్పుడు అన్ని సమయాల్లో కూడా కలిసిమెలిసి ఉంటుంది. కలిసికట్టుగా ఉంటారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏది ఏమైనా కూడా ఆ సంసారం, ఆ కుటుంబం నాశనం కాదు, ఆ సంఘం ధ్వంసం కాదు అన్నట్టుగా మరియ తల్లి మనకి ప్రమాణం చేస్తూ చెప్తుంది. కాబట్టి జపమాలను కుటుంబ ప్రార్థనగా ఎప్పుడూ చెప్పడానికి ఈరోజు మీరు మీ విశ్వాసాన్ని పటిష్టం చేసుకుంటూ కంకణాలు, చేతికి కంకణాలు బిగించాలి. ఎంచేతనంటే జపమాల వలన ప్రపంచ శాంతి సంక్రమించింది, ప్రపంచంలో శాంతి వచ్చింది. ఈ విధంగా యుద్ధాలు ఆగిపోయాయి. ఎన్నెన్నో వైపరీత్యాలు, ఎన్నెన్నో కార్యాలు కూడా, దుష్ట కార్యాలన్నీ కూడా ఆగిపోయాయి. ఈ విధంగా మరియ తల్లికి మన ఎడలు ఉన్నటువంటి ఆ భక్తి భావం వలన, విశ్వాసం వలన, జపమాల వలన ప్రపంచ శాంతి వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చరిత్రను చదివితే మనందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంచేత ప్రార్థన, జపమాల అన్నటువంటిది మర్చిపోకుండా, ఇప్పటి వరకు జపమాల చెప్పకుండా అశ్రద్ధ చేసినట్లయితే ప్రతిరోజు ఇక మీదటి నుంచి కుటుంబ పరంగా చెప్పడానికి ఎంత భక్తిగా చెప్పినా కూడా 15 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. కబుర్లు చెప్పుకోవడానికి, ఒకరి మీద ఒకరు రాజకీయం చేయడానికి గంటలు 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 తీసుకుంటారు. కాలక్షేపానికి ఎన్నో గంటలు మాట్లాడుతూ అప్పుడు నోరు నొప్పెట్టదు, విసుగు అనిపించదు. కానీ భక్తిగా కూర్చొని ఇద్దరు ముగ్గురు కలిసి జపమాలు చెప్పడానికి మాత్రం విసుగు, ఓల్డ్ ఫ్యాషన్, ఇలాంటి భావాలతో మనుషులు దేవుడికి మరియ తల్లికి దూరం అవుతున్నారు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ప్రియులారా, విశ్వాసులారా, కాబట్టి ప్రార్థన ద్వారా మనందరం మరియ తల్లి కోరేది ప్రాయశ్చిత్తం చేయాలి. మనం కట్టుకున్న పాపాలు, వేరే వాళ్ళు చేసినటువంటి పాపాలు, సంఘంలో జరుగుతున్నటువంటి పాపాలు, ప్రతి చోట ఉన్నటువంటి దుష్క్రియలన్నీ చూస్తూ ఉన్నాం. వీటన్నిటి కోసం, ఆత్మల రక్షణ కోసం వ్యక్తిగతంగా నీ ఆత్మరక్షణే కాదు, ఎదుటి వాళ్ళ యొక్క ఆత్మరక్షణలో కూడా మనందరం కూడా పాలు పంచుకోవాలి. అంటే ప్రాయశ్చిత్తం చేస్తూనే ఉండాలి. ఈ విధంగా పిల్లల విశ్వాసులారా, ప్రార్థన ద్వారా ప్రాయశ్చిత్తం, చివరికి కలిగేది ఏంటంటే పరివర్తన చెందండి. నోటి మాటలతో చెప్పినంత సులువు కాదు పరివర్తన. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ పాడుబుద్ధులు, మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు, ద్వేషభావాలు, ఈర్ష్య, అసూయం, అహంకారం, ఇవన్నీ కూడా పోవాలి అంటే ప్రార్థన, ప్రాయశ్చిత్తం, పరివర్తన కలుగుతుంది. ఆ విధంగా పరివర్తన కలగాలి అంటే తప్పకుండా మనందరం కూడా మరియ తల్లితో ఆత్మీయ బంధాన్ని పెంచుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆ తల్లికి ఈరోజు అడిగామనుకోండి, మనందరం ప్రియార విశ్వాసులారా, అమ్మ మరియా ఫాతిమా మాత, మా నుండి ఏం కోరుతున్నావమ్మా అని చెప్పి అడిగినట్లయితే ఆ తల్లి చెప్పే ఒకే ఒక మాట, నా కుమారుడు యేసుక్రీస్తు చెప్పినట్లు మీరు చేయండి. ఆయన రాజ్యానికి, సత్యానికి, సేవకు, నిస్వార్థానికి, త్యాగానికి మీరందరూ కూడా సాక్షులుగా బ్రతకండి అని ఆ తల్లి ఈరోజు మరలా మనకందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఈ విధంగా పిల్లల విశ్వాసులారా, మరియ తల్లి కోరింది జపమాల చెప్పమని, అంతేకాకుండా ప్రభు యొక్క జీవితానికి సాక్షులుగా బ్రతకమని, ప్రేమ, సేవా గుణాలకు
నిస్వార్థానికి, త్యాగానికి మన జీవితాల ద్వారా రుజువు చేయాలని ఆ తల్లి కోరుతుంది. అంచేతనే కానాపల్లిలో పెళ్లి జరిగేటప్పుడు ఆ సేవకులు వచ్చి కోరినప్పుడు నా కుమారుడు చెప్పినట్లు చేయండి అని చెప్పి సేవకుల్ని పంపించింది. అప్పుడు గొప్ప అద్భుతం చేశాడు. నా టైం రాలేదు, నాకు ఇంకా సమయం రాలేదు, అమ్మ నీకే నాకేమి అని చెప్పేసి అన్నా కూడా ఆ తల్లి మాట జవదాటకుండా, ఆ తల్లికి తెలుసు నా కుమారుడు సర్వశక్తిమంతుడైనటువంటి సాక్షాత్తు దైవాంశ సంభూతుడు, చేస్తాడు, తెలుసు, నమ్మకం. అటువంటి గొప్ప నమ్మకంతో అడిగితే వెంటనే కొడుకు చేశాడు. అంచేతనే మన తల్లి మరియ తల్లి మనందరి కోసం అహర్నిశలు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఏ తల్లి కూడా బిడ్డల్ని దూరం చేసుకోవాలి, నాశనం అయిపోవాలి, ధ్వంసం అయిపోవాలి అని శపించదు. ఆశిస్తుంది, ఆశీర్వదిస్తుంది. నా బిడ్డలంతా కూడా నా చెంతనే బ్రతకాలని కోరుకుంటుంది. అటువంటి ప్రేమ అభిమానాలతో జీవిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన పరలోక తల్లి మరియ తల్లి ఫాతిమా మాత బిడ్డలేని మనందరినీ కూడా కోరుకునేది ప్రార్థన, ప్రాయశ్చితం, పరివర్తన, ఐక్యత, ప్రేమ, సంఘీభావం, సోదర భావం, క్షమాపణ, ఇటువంటి గుణగణాలు కలిగి ఉన్నప్పుడే ఆ ప్రభు యొక్క రక్షణ భాగ్యానికి మనం సాక్షులుగా మన జీవితాలు జీవించగలుగుతాం. ప్రియులారా, విశ్వాసులారా, అంచేత ఈ ఫాతిమా పాత పండుగ సందర్భంగా తల్లి ఇచ్చినటువంటి సందేశాన్ని మరోసారి నెమరు వేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, ఆ తల్లితో ఎటువంటి ఆత్మీయ బంధంలో నేను సాగుతూ ఉన్నాను. ముఖ్యంగా కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, బిడ్డలు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా జీవితం అంతా నాశనం అయిపోయింది. నా తల్లి చచ్చిపోయింది, నా తండ్రి చచ్చిపోయాడు, ఇక ఏమీ లేదు నాకు అన్నట్టు దిగులుతో బ్రతికే మనుషులు చాలామంది ఉండవచ్చు. అటువంటి మనుషులందరికీ కూడా ఈరోజు గుర్తు చేసేటువంటి వాక్యం ఏంటంటే, యేసుప్రభుని తల్లి మనందరి తల్లి. ఈ భూలోక తల్లిని కోల్పోయినా పరలోక తల్లితో బంధం పెంచుకుంటే ఎంతో ఓదార్పు, ధైర్యం, స్థైర్యం, నీ జీవితం ముందుకు సాగేటువంటి భాగ్యానికి నోచుకుంటావు. అదేవిధంగా తండ్రి యేసు ప్రభు, ఈ విధంగా ఈ బంధంలో మనం పెరిగినప్పుడు ఇది ఆధ్యాత్మిక బంధం. ఈ బంధంలో మనం స్థిరంగా బలంగా ఉన్ననాడు ప్రియుల విశ్వాసులారా, జీవితంలో కోల్పోయినటువంటి వాళ్ళు ధైర్యంగా ముందుకు సాగేటువంటి భాగ్యాన్ని నోచుకుంటారు. అందుచేత అటువంటి అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని మరియ తల్లికి కూడా శుభవార్త వినిపించబడింది. అంచేతనే మరియ తల్లి చివరి వరకు కూడా ఆ దేవుడితో బంధాన్ని పెంచుకొని ధైర్యంగా ముందుకు సాగింది. భయపడవలదు అన్నటువంటి వాక్యాన్ని కూడా మనం సువిశేషంలో విన్నాం. దేవుడు చెప్పినటువంటి గొప్ప ప్రణాళిక, నమ్ము, విశ్వసించు, భయపడవలదు అని చెబుతూ ప్రోత్సహించింది దేవదూత మంగళవార్తలో. ఈ విధంగా పిల్లల విశ్వాసులారా, చాలామంది జీవితాల్లో ఉన్నటువంటి ఆ భయం, ఆందోళన, ఆవేదన, ఆక్రందన, ఇవే మనిషి ప్రాణాలు తీసేస్తుంది. కరోనా వచ్చినప్పుడంట, కరోనా వలన చాలామంది చనిపోలేదు. కరోనా వచ్చేస్తుంది, నాకు వచ్చేసింది, పక్కింటోడికి వచ్చింది, ఈ భయంతో చాలామంది చనిపోయారంట. దీనివల్ల మనం అర్థం చేసుకోవాలి పిల్లల విశ్వాసులారా, ప్రభుని యందు జీవించేవాడికి భయం అవసరం లేదు. మరియ తల్లితో జీవితాలు సాగించే మనందరికీ కూడా ధైర్యంగా, స్థైర్యంగా ముందుకు సాగాలి. అందుచేతనే ఆ తల్లి మన విశ్వాస జీవితానికి, మన భక్తి జీవితానికి, దైనందిన జీవితానికి, ఈ లోక విశ్వాస యాత్రకు ఒక మంచి మార్గదర్శకురాలు, ఆదర్శవంతురాలు. ఆ విధంగా దేవుని మీద ఆధారపడి బ్రతికేటువంటి ఆ గొప్ప మనస్తత్వంతో మనం అందరూ బ్రతకాలి. ఫాతిమా మాత ఈరోజు చెప్పే ఈ మాటలన్నీ కూడా ధ్యానించుకుంటూ, ప్రియులారా, విశ్వాసులారా, మరే తల్లి భక్తులారా, జపమాలు చెప్పడంలో అశ్రద్ధ చేయకుండా ఆ తల్లిలో ఉన్న గుణగణాలు నెమరు వేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, మరీ ముఖ్యంగా దేవుని యొక్క ప్రణాళికకు శిరస వహించి జీవితాన్ని సమర్పించుకొని, నేను దాసురాలని, ఆయన మాట నెరవేరును గాక అని జీవించి ఆధారపడి బ్రతికింది, విశ్వాసంతో బ్రతికింది, ప్రేమతో బ్రతికింది, అందరితో సంఘీభావంగా బ్రతికింది. అంచేతనే మనం కూడా అటువంటి గుణాలు నా జీవితంలో ఉన్నాయా లేదా? అవి ఉంటేనే ప్రభువుతో బంధాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం, లేకపోతే మరే తల్లికి, ప్రభువుకి దూరమైన వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లల విశ్వాసులారా, ఈ పండుగ సందర్భంగా, ఫాతిమా మాత పండుగ సందర్భంగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ తల్లి ఇచ్చినటువంటి గొప్ప ఆదర్శాన్ని మనందరం జీవితంలో పాటించడానికి, జీవించడానికి, జీవింపు చేయడానికి, ప్రోత్సహించడానికి సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ పండుగ సందర్భంగా మరోసారి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక
పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ విధంగా పండుగలు చేసుకున్నప్పుడు చాలామంది వస్తారు, చాలా సంతోషం. ఐక్యతగా అందరూ కలిసి చేసుకోవడమే సంతోషం. ఎవడింట్లో వాడు పండుగ చేసుకునేది పండగ కాదు. అందరూ ఇల్లు వదిలి బయటకు వచ్చి కలిసికట్టుగా పండుగ చేసుకోవడం మహా ఆనందం. అంచేత మరోసారి మీ అందరికీ నా యొక్క పండుగ ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియ తల్లితో ఎవరైతే కలిసి ఆత్మీయంగా బ్రతికి జీవిస్తారో, జపమాలు జపిస్తే తప్పకుండా వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు రుచి చూస్తారు. మీకు కూడా తెలుసు, ఇక్కడ ఎవరైనా చెప్పగలరా మరియ తల్లి నాకు ఏ అద్భుతం చేయలేదు, ఇప్పుడు 10 సార్లు వచ్చాను ఇక్కడికి, ఇంకా ఆయన అద్భుతం జరగలేదు అని ఎవరైనా చెప్పగలరా? లేదు, అందరికీ జరుగుతుంది. అందరినీ ప్రేమించే తల్లి, ఆదరించే తల్లి, సంరక్షించే తల్లి. అటువంటి విశ్వాసంతో మనం ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉండాలి. కాబట్టి అటువంటి ఆత్మీయ అనుభూతిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని, శాంతి కోసం ప్రార్థన చేయాలని. మరి 3 రోజుల క్రితం అమ్మ పండుగ చేసుకున్నాం. మదర్స్ డే స్మరించండి, తల్లిదండ్రులను ప్రార్థన చేయండి. పరలోక తల్లితో కూడా ప్రార్థన చేస్తూ మాట్లాడుతూ జీవితాలు సమర్పించుకుంటూ ఈ పండుగ ఇంకా ఇంకా ఆత్మీయంగా ఘనంగా చేసుకోవాలని మరోసారి మీ అందరినీ ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. అందరూ దయచేసి నిలబడండి. మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోస్తుల అధికారములకు లోనై పట్టుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను వచ్చిన వాళ్ళ సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క అవతారమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవితమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. కొన్ని క్షణాలు మౌనంగా మన హృదయాల్లో దాగి ఉన్నట్టు ఆశలు, ఆశయాలు ప్రభువుకు విన్నవించుకుందాం. లోకరక్షక యేసయ్య, మీ తల్లిని మాకు తల్లిగా ప్రసాదించినందులకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరియ తల్లి ఫాతిమా మాత పేరిట ఫాతిమాపురి పోర్చుగల్ దేశంలో దర్శనాన్ని ఇస్తూ ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని ఈరోజు మననం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన, ప్రాయశ్చిత్తం, పరివర్తన, ఈ మాటలన్నీ మేము స్మరిస్తూ ఆ విధంగా మరియ తల్లి చూపించినటువంటి ఆదర్శవంత జీవితంలో పాలు పంచుకుంటూ మీ రక్షణ భాగ్యంలో దిగ్విజయంగా ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని, అందులో కావలసిన పవిత్రాత్మ భాగ్యాలు, వరాలు మాకు పుష్కలంగా అందించమని, మరి ముఖ్యంగా మీ బిడ్డలైనటువంటి ఫాతిమా మాత భక్తులందరినీ, ఇక్కడ చేరిన భక్తులందరినీ ప్రభువా ఆశీర్వదించి దీవించి నడిపించమని, వారి చల్లని హస్తాలతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ జీవిత విశ్వాస ప్రయాణంలో మా అందరికీ కావలసినటువంటి శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యాలు పుష్కలంగా దయచేయమని మా నాథుడును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్.
దీపార్పణగా నా బలిని చేకొనుమయా. మరియ మాత అర్పించిన పాల యేసు రీతిగా నా హృదిని గైకొనుమయా. జకరియా అర్పించిన ధూప దీపార్పణగా నా బలిని చేకొనుమయా. ఆత్మానుసారం నడిపించుమా, ఆత్మానుసారం నడిపించుమా. నీ మహిమను నన్ను చేర్చుమా. హృదయార్పణం, సేవార్పణం, త్రికైక దేవునకు స్తుతియార్పణం. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. మన కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పరమ పవిత్రుడైన తండ్రి, పరిశుద్ధ కన్య అయిన మరియా మాత, ఫాతిమా మాత సంస్మరణ పండుగ చేసుకొనుచు సంతోషంతో మేము అర్పించు మా దీన అర్పణలను అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. అంతేకాకుండా మీరు అందించిన రక్షణ బాటలో ముందుకు సాగుతూ మరియ తల్లి ఆశీస్సులతో దీవెనలతో దిగ్విజయంగా మీ సేవలో ముందుకు సాగే భాగ్యం దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియా ఫాతిమా మాత మహోత్సవమును సంస్మరణను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తుని జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహాత్మను పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండమందలి బలవంతులను ఆనంద పరవశులను భక్తి జ్వాలను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధులు పరిశుద్ధులు బలవంతుడైన దేవుడు. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధులు పరిశుద్ధులు పరలోకములు భూలోకములు ప్రభు మహిమతో నిండియున్నవి ఉన్నత స్థలములలో. హోసానా హోసానా దావీదు స్తుతులకు హోసానా హోసానా. ఏలిన వారి నామమున వచ్చిన వారికి హోసానా హోసానా.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయును స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షణా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేం చేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించను గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర నీవు దేవమాత అయిన మరి మాతతోనూ పుణ్యులను నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ
సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిలదక సహాయంపై మేము ఆధారపడి జీవించున్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమందంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకులకు మా లియో జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల భక్తుల మనవలందరినీ ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుడు. చనిపోయిన మా సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమని విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియులారా, విశ్వాసులారా, మరియా తల్లి భక్తులారా, మరియా తల్లికి గబ్రియేలు దూత మంగళవార్త శుభవార్త అందిస్తూ భయపడవలదు అని చెబుతూ ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు ఫాతిమా మాత మనందరికీ ఇచ్చేటువంటి ఒకే ఒక భాగ్యం ఏమిటి అంటే వరం. మీరు కూడా భయపడవలదు, ధైర్యంగా నేను ఏ విధంగా దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు భాగస్థురాలై శిరస వహించి ఆ ప్రణాళికను కొనసాగించానో అదేవిధంగా మీరు కూడా భయపడకుండా ధైర్యంగా విశ్వాసంతో దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళికలో భాగస్థులు అవుతూ జీవించండి అని ఆశీర్వదిస్తూ ఉంది. అటువంటి ఆశీర్వచనాలు తలస్తూ ప్రభువు నేర్పించినటువంటి పరలోక జపాన్ని అందరం కలిసి భక్తిగా చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుల వారిని మన్నించినట్లు మా అప్పును మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, సమాధానమును, ప్రేమను, ఐక్యతను ప్రసాదింపుము. మీ దానుగువలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలుతల నుండి, బాధల నుండి, జబ్బుల నుండి, ఆకస్మిక చావుల నుండి, రాగద్వేషాల నుండి, ద్వేషభావాల నుండి, ఈర్ష్య, అసూయల నుండి, అహంకారం నుండి సర్వదమము కాపాడం. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. మరి తల్లి భక్తులారా, ఫాతిమా మాత దర్శన సందర్భంగా ఇచ్చినటువంటి ప్రముఖమైనటువంటి సందేశం ప్రార్థన, ప్రాయశ్చిత్తం, పరివర్తన, అందుమూలంగా శాంతి సమాధానాలతో ఆస్వాదిస్తూ ఉంది. శాంతినిచ్చే మాత, శాంతి మాత,
మన ప్రభువే శాంతమూర్తి ఉత్థానమైన తర్వాత శిష్యులకు పదే పదే దర్శనాన్ని ఇస్తూ ఇచ్చినట్టు గొప్ప భాగ్యం వరం ఏమిటంటే మీకు శాంతి కలుగును గాక అని దీవించాడు. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు వ్యక్తిగతంగా, కుటుంబంలో, సమాజంలో, ప్రపంచ నలుమూలలో ఎక్కడ చూసినా ఉన్నటువంటి పెద్ద కొరత ఏంటంటే శాంతి సమాధానం లేకపోవడం. శాంతి సమాధానాల కోసం తహతహలాడుతూ ఉన్నారు. ఈ విధంగా అశాంతితో, అసమాధానంతో అల్లాడిపోతూ ఉన్నారు. అంచేతనే శాంతినిచ్చే మన ప్రభు మరియ తల్లి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఆ శాంతి సమాధానాలతో జీవింపజేస్తూ జీవితంలో అందరం కూడా శాంతియుతంగా ముందుకు సాగడానికి కావలసినటువంటి దీవెనలు దయచేయమని ప్రభువుకు మొరపెట్టుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీచిత ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఇటువంటి శుభ సమయంలో, పండుగ సమయంలో ఏదో ఆచారపరంగా అటు ఇటు చూసి కాకుండా చక్కగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుతూ సంతోషంగా శాంతి సమాధానాలు తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు, మన ప్రభు, మన రక్షకుడు ఉత్థాన క్రీస్తు, మన జీవాహారం, జీవనాధారం, మన జీవిత సర్వం, సకలం, సమస్తం, మన జీవిత ఆరంభం, జీవిత అంతం, ఆల్ఫా ఒమేగా. అటువంటి ప్రేమ విశ్వాసాలతో ఈ విందులో పాల్గొన్న మనందరం ధన్యులం. పాత్రులను కాను, మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభుని విందు, పరమ విందు, ఆరగింపగరారే. ప్రభుని విందు, మధుర విందు, స్వీకరింపగరారే. ప్రభుని విందు, పరమ విందు, ఆరగింపగరారే. ప్రభుని విందు, మధుర విందు, స్వీకరింపగరారే. ఆది తోడా క్రీస్తునాథుని కొలువు చేరగరారే. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు. రండి రండి ప్రజలారా, నిత్య జీవా విందుకు. రండి రండి జనులారా,
ఇప్పుడు కృతజ్ఞతలు తెలిపే సమయం. ఏ కార్యక్రమం జరిగినా, ఏ పండుగ జరిగినా దానికి ఎంతోమంది ఎస్ అని చెప్తూ సహకరిస్తారు. మరి వారికి వందనాలు తెలియచేయడానికి మన విచారణ గురువు ఫాదర్ సల్మన్ గారిని ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ క్రికెట్ మ్యాచ్ని గురించి బాగా తెలుసు. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అయ్యేటప్పుడు చివరికి పోయేది ఎవరు అంటే ఈ పనికిరాని వాళ్ళు ఉంటారు కదా. పనికిరాని వాళ్ళు అంటే క్రికెట్లో అందరూ పనికొచ్చే వాళ్ళే. ఈ వికెట్ కీపరు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్యాట్మెన్స్ అంటారు వాళ్ళని ఎక్కువగా. వాళ్ళు 1-2 బంతుల్లోనే అవుట్ అయిపోతారు. కానీ మ్యాచ్ 6 బంతులు ఉన్నాయి, 10 రన్లు చేయాలనుకోండి, అప్పుడు మనకి ఎలా ఉంటుంది పరిస్థితి? అందరం కూడా ఉగ్గపట్టుకొని ఒరే కొట్రా అని చెప్పేసేసి మనం మ్యాచ్ గెలవాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. మరి నేను లాస్ట్ బ్యాట్స్మెన్ని, 2 బాళ్ళలో కూడా నేను అవుట్ కావచ్చు. అయితే నా యొక్క కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టే ముందుగా ఈ రోజున ప్రభువు మనతో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా జరిపినందుకు ఆ దేవాతి దేవునికి మనం గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియచేసుకుందాం. ఇక రెండవదిగా మనం మన బిషప్ గారికి వందనాలు సమర్పించాలి. మన బిషప్ గారికి నేను ఒట్టిగా మాటలతో కాకుండా మా పెద్ద మనుషులే వచ్చి వాళ్ళకి సన్మానం చేస్తారట. కాబట్టి వాళ్ళకి చెప్పే వందనాలన్నీ కూడా పెద్ద మనుషులే చేస్తారు. కాబట్టి నేను కాస్త పెద్ద బిషప్ గారిని కొద్దిసేపు అక్కడ పెండింగ్లో పెడతాను. ఇక అసలు విషయానికి వస్తే పోప్ ఫ్రాన్సిస్ గారు 4-5 సంవత్సరాల క్రితం ఒక చక్కటి విషయాన్ని శ్రీసభలో మొదలుపెట్టారు. ఏంటిది అంటే సినడల్ చర్చి అని. అంటే ఏంటిది అంటే భాగస్వామ్య శ్రీసభ. భాగస్వామ్య శ్రీసభ అంటే ఏంటిది? ఇప్పుడు దాకా పాపు గారు, కార్డినల్స్, బిషప్స్, గురువులే పైన ఉన్నారు, ఈ సాధారణ క్రీస్తువులందరూ కూడా కింద ఉన్నారు. ఇది బాగోలేదు, దీన్ని కిందికి మీదికి చేద్దామని చెప్పి ఏం చేశారు అంటే, ఇదిగో శ్రీసభలో అందరికంటే కింద ఉన్న వాళ్ళు సాధారణ క్రీస్తువులే చాలా ముఖ్యం, వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఇవ్వాలనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతో ఈ సినడల్ చర్చి అనే మీటింగులు పెట్టి అవన్నీ కూడా బోధిస్తున్నారు. అయితే దానికి ఉదాహరణే మా విచారణ. మా విచారణ క్రైస్తవ సంఘంలో 4 స్తంభాలు ఉన్నాయి. ఎన్ని స్తంభాలు? 4 స్తంభాలు. మొదటి స్తంభం అది ఎవరు అంటే, ఇదిగో మా యొక్క ఊర్లో ప్రతిరోజు పూజకి 30 నుంచి 50 మంది దాకా పూజ చూసే ఒక గ్రూప్ ఉంది. సాయంత్రం పూట ప్రతిరోజు 10 నుంచి 20 మంది జపమాల చెప్పే గ్రూప్ ఉంది. ప్రతి ఆదివారం పాటలు పాడే ఒక గ్రూప్ ఉంది. ఇదిగోండి ఈ రోజున ఇంత చక్కగా మన పాటలు పాడే వాళ్ళు ఉన్నారు చూసారా? ఇదిగో వీళ్ళందరూ కూడా మా విచారణ శ్రీసభలో ఒక గట్టి స్తంభం లాంటి వాళ్ళు. వాళ్ళ ప్రార్థనా సహాయం మాకు లేకపోతే, వాళ్ళ యొక్క ప్రోత్సాహం లేకపోతే, ముఖ్యంగా ఇదిగోండి వీళ్ళంతా కూడా దాదాపు 1 నెల రోజులుగా ప్రాక్టీస్ చేసుకొని ఇదిగో మనకింత చక్కటి గానాన్ని అందించారు. కాబట్టి ఇదిగో ఈ మన క్వైర్ బృందానికైతేనేమి, మా సంఘంలో మా సంఘం కోసం ప్రార్థన చేసే వారందరి గురించి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారందరిని కూడా అభినందిస్తాం. ఇక రెండవ స్తంభం మా విచారణ అనే భవనం అనేది రెండవ స్తంభం మా మఠవాసులు. మనం మఠవాసుల గురించి పెద్దగా మాట్లాడాం. ఎందుకు? వాళ్ళు పని చేసుకుంటున్నారులే అని. కానీ ఒక సంఘంలో మఠవాసులు లేకపోతే, ఒక బడి లేకపోతే, పిల్లలకి సంక్షేపం చెప్పే పిల్లలు లేకపోతే ఆ గ్రామానికి ఒక విచారణలో అమ్మగారులు ఉన్న విచారణకి చాలా తేడా ఉంటుంది. ఇదిగో ఈ రోజున చాలామంది మన మధ్యలో కూర్చున్న వాళ్ళు చదువుకొని చక్కగా పైకొచ్చారు అంటే ఇదిగో అమ్మగారు చేసే పని బడి చెప్పటమే కాదు, ఇదిగో ఈ పీఠం మీద డెకరేషన్స్ అయితేనేమి, గుడిలో పని అయితేనేమి, వీళ్ళన్నీ కూడా చాటుగా సైలెంట్గా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదిగో మా సంఘానికి, మా యొక్క ఈ లోకల్ శ్రీసభకి ఆదురువైన మన అమ్మగారులకి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళు చేసే సేవలన్నిటి కూడా మనం అభినందించుకుందాం.
మరి ఇంకా మూడో స్తంభం ఎవరై ఉంటారు? అంత ఈజీ కాదు చెప్పటం. మనకి క్రీమీ లేయర్ అనే మాట తెలుసు. క్రీమీ లేయర్ అంటే ఏంటిదంటే పాలు కాగబెట్టినప్పుడు ఒక మీగడ పైన వస్తుంది, అవునా? చూడడానికి తెల్లగా, తినడానికి తీయగా ఉంటుంది. అలాంటిదే ఒక క్రీమీ లేయర్ ఉంది మా విచారణలో. వాళ్ళు ఎవరు అంటే దాదాపు 100 మంది యువకులు. మంచిగా ఎక్కడున్నారు వాళ్ళు? ఇక్కడ మా ఊర్లో లేరు, ఎప్పుడో పండగలకు వస్తారు. వాళ్ళంతా సిటీలో తెల్ల జాబులు చేసుకునే వాళ్ళు. అయితే గమ్మత్ ఏంటంటే వీళ్ళందరినీ ఇట్నే వదిలిపెట్టిపోతే ఈ ముసలోళ్ళందరూ పోయిన తర్వాత మన చర్చికి ఏంటిది అని చెప్పి ఒక ప్రశ్న వచ్చి, ఇదిగో మన బాలశేరి స్వామి, జడ్డు బాలశేరి స్వామి ఏం చేశారంటే వీళ్ళందరినీ కూడా ఒక ఫాతిమా మాత యువసేన అని చెప్పి ఏర్పాటు చేసి వాళ్ళందరితోటి ఏంటిది వాళ్ళని మన యొక్క గ్రామ ముఖ్యంగా పండుగ సందర్భాలలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఏం చేశారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. మన కుర్రోళ్ళు ఎప్పుడన్నా చీపురు పట్టుకుంటారా? వాళ్ళతోటి నిన్న ఫాదర్ గారు చీపురు పట్టుకొని ఆ గుడినంతా కూడా శుభ్రం చేయించారు. గుడినంతా కూడా శుభ్రం చేయించారు. అంటే ఏంటిది? వాళ్ళు కూడా మేము ఈ క్రైస్తవ సంఘానికి సంబంధించిన వాళ్ళమే, మా వంతు మేము చేస్తాము అని చెప్పేసేసి ఇదిగో ఆ గుడిని శుభ్రం చేయటం ఎత్తేంది. నిన్న మా ఊరి పండుగ చేసుకున్నప్పుడు పూజా కార్యక్రమాలు వాళ్ళు పాలు పంచుకోవటం ఏంటి, తర్వాత ప్రదక్షిణలు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వారి వంతు పని చేయటం ఎత్తేనేంది. ఇవన్నీ కూడా మా గ్రామ యువత చేసిరా చిన్న చిన్న పనులే, కానీ అది నాంది. అలాంటి సేవలు ఇప్పుడు నేర్చుకోకపోతే తర్వాత వాళ్ళకి ఈ ఊరితోటి సంబంధం ఉండదు. కాబట్టి మా యువతకు అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న పనులకైనా కూడా మేము వారికి వందనాలు. మీరు చప్పట్లు కొడుతుంటే కొట్టాలన్నా వద్దన్నట్టుగా ఉంది. గట్టి కొట్టండి గట్టిగా. అక్కడ కొంతమంది యువతలు అంటే మాకు పట్టదులేనట్టుగా ఉన్నారులే, కానీ వాళ్ళ గురించనే గట్టిగా కొట్టండి చప్పట్లు. తర్వాత ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఈ యువత డిపార్ట్మెంట్లోనే ఇదిగో ఈ సౌండ్ సిస్టమ్ ఇంత మంచిగా పనిచేస్తుందంటే ఆ యువత చేసిన పని. ఇదిగో మా దగ్గర ఉన్న వికాస్, తర్వాత చైతన్య, వాళ్ళ పెద్ద బృందం ఉంది. ఈ మైక్ సిస్టమ్ అంతా కూడా మనకి ప్రతి పండగ కూడా ఫ్రీగా ఇస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మా గ్రామ శ్రీ సభకి 4వ ముఖ్య స్తంభం ఎవరు అంటే మా గ్రామ పెద్దలు. గ్రామ పెద్దలు ఒక గ్రామాన్ని విడదీయచ్చు, పాడు చేయొచ్చు, బాగు చేయొచ్చు. అయితే మా గ్రామ సభ్యులు వాళ్ళకున్న గొప్పతనం ఏంటంటే బాధ్యతగా పనిచేయటం, రెండవది ఐక్యమత్యంతో కలిసి పనిచేయటం అనేది వాళ్ళ యొక్క గొప్పతనం. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మామూలుగా జనవరిలో మేము ఒక మీటింగ్ పెట్టుకొని మన గ్రామంలో ఏమేమి పనులు చేయాలి అని చెప్పేసి ముందుగానే ఒక మినిట్స్ రాసుకుంటాం. అయితే గ్రామంలో ఉన్న అవసరాలన్నీ కూడా ముందుగా చెప్పారు ఏందేంది అని చెప్పి. ముందేమో ఆ సమాధుల దొడ్లో ఒక పీఠం, తర్వాత ఒక గది, తర్వాతనేమో మన స్థలానికి మన భూమికి వేరే కంచె వేసుకోవాలా, తర్వాత వెనకాల క్వార్టర్స్, తర్వాత ఇగో ఈ ప్రాంగణం అని రకరకాలుగా చెప్పారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ముందు ప్రయారిటీ ఏంటంటే అక్కడ సమాధుల దగ్గరికి పోదాము, అది ముందు చేసుకుందామని దానికే సగం బడ్జెట్ కేటాయించారు. అది అయిపోయిన తర్వాత మన భూముల్ని కూడా రక్షించుకోవాలి కాబట్టి దాని ఫెన్సింగ్ అని చెప్పి అన్నారు. చివరికి వచ్చేసరికి ఈ ప్రాంగణం గురించి వచ్చేసరికి డబ్బులు లేవు. అయితే మా ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఆదివారం పూజ కాగానే నన్ను ఇటు ప్రక్కగా తీసుకొచ్చి, స్వామి ఈ ప్రాంగణం చూడండి అస్సలే ఏం బాగాలేదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, దీన్ని ఏమన్నా చేయాలి ఫాదర్ అని చెప్పి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, చివరికి తపస్కాలం వచ్చిన తర్వాత స్వామి ఇక్కడ ఎక్కడ తిరుగుతారు స్వామి అని చెప్పేసి నన్ను పట్టుకొచ్చి ఇక వదిలిపెట్టకుండా చెబుతుంటే మా పెద్ద మనిషి ఒక అంది, అయ్యా ఈ పెద్ద మనిషి నన్ను వదిలిపెట్టేటట్టు లేడు, అయితే ఏదైనా చేద్దాం, కాస్త మట్టి ఏదైనా పోసి కాస్త తెల్లగా చేద్దామని చెప్పి అనుకొని మా ఊర్లో ఉన్న ఒక 10 మంది ఉన్నారు ట్రాక్టర్లతోటి, వాళ్ళందరినీ కాస్త ఆ ట్రాక్టర్లు తీసుకొచ్చి మట్టి పోయిండే అంటే వాళ్ళు చూశారు ఎక్కడ ఏం మట్టి కనిపించలేదు. ఏం చేశారు అంటే మా చేలో వెళ్ళి అక్కడ గుంత పెట్టి దాదాపు ఇక్కడ 300 ట్రాక్టర్ల మట్టి పోసి
దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు ఈ విధంగా ఇంత నునుపుగా కనపడుతుంది అంటే ఇది 300 ట్రాక్టర్ల మట్టు పోసిన తర్వాత అయిన పని. అంటే మా పెద్ద మనుషులు ఏంటంటే మేము ఇది అనుకున్నాం, దీనికి డబ్బులు ఖర్చు పెట్టదని కాదు, ఇదిగో అది బంద్ చేసి ఇదిగో ఇక్కడ ఈ పూజా ప్రాంగణాన్ని సరి చేసుకుందామని చెప్పేసి చుట్టుప్రక్కల ఉన్న ఈ పారి గోడలు అయితేనే అవన్నీ కూడా సరిచేసి ఆ స్లేవ్ మార్గాలన్నీ కూడా సరిచేసి ఈ రోజున ఎంత చక్కగా చేశారు. కాబట్టి మా పెద్ద మనుషుల యొక్క గొప్పతనం ఏంటంటే అనుకున్నది కాకుండా ఏది ఇంపార్టెంట్ దాని ప్రకారంగా మనసు మార్చుకోవటం అంటే ఈ విధంగా మంచి పనులు చేయడానికి ఆ మంచి మనసు వచ్చినందుకు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ వాళ్ళందరినీ కూడా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మన బిషప్ గారికి మీరు చేస్తున్న ఆ మంచి పనులకు గాను బిషప్ గారితో మీరు బ్లెస్సింగ్ తీసుకోవడమే కాకుండా బిషప్ గారిని మనం సంస్కరిస్తాం. కాబట్టి అందరూ కూడా పెద్ద మనుషులు పైకి రండి అని కోరుకుంటున్నా. బిషప్ తండ్రి గారికి మన గ్రామం మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ. ఏమయ్యా మీ గ్రామం బాగుందా అని ఎప్పుడు కూడా మనల్ని అడగటమే కాదు, ఇప్పటికీ నేను వచ్చిన తర్వాతనే 3 సార్లు మన గ్రామానికి వచ్చారు. తండ్రి గారా పండగ ఉంది రాసి పెట్టుకుంటా, నువ్వేం భయపడగాకయ్యా నేను తప్పకుండా వస్తాను అని చెప్పేసేసి ఎప్పుడు కూడా మనతో ఉండి ఇదిగో మన గ్రామాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ మన పండగలన్నిటికీ కూడా వచ్చి మనకు పూజా బలిని సమర్పించి తండ్రి గారు మనతో ఉన్నందుకు మనమందరం కూడా తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మరి తల్లి సందేశాన్ని ప్రసంగంలో చెప్పాను. చివరిగా మీ అందరినీ ఉద్దేశించి 2 మాటలు చెప్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీ మధ్యకు రావటం, మీతో కలిసి పూజ చేయటం. మరి తల్లికి మరోసారి మన జీవితాలు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన సమావేశాన్ని మనం ఈ విధంగా మంచిగా సాగించుకున్నాం. మరి ఈ విధంగా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ఫాతిమా మాత పండుగ శుభాకాంక్షలు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, అలసిపోవద్దు, కొన్ని క్షణాల్లో ముగించుకుందాం. మరి అందరినీ కలుపుకొని ఈ విధంగా సినడల్ చర్చ్ సినడాలిటీ 4 స్తంభాలు ఆధ్యాత్మిక ఆటతో ఈ విచారణని పుణ్యక్షేత్రాన్ని చక్కగా నడిపిస్తున్నందులకు విచారణకర్తలైనటువంటి డైరెక్టర్ అయినటువంటి సోలమన్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 4 స్తంభాల గురించి విచారణకర్తలు బాగా చెప్పారు. నాకు ఒక పాట గుర్తొస్తుంది, ఇదేదో బాగా ఉందిలే అని. ఈ 4 స్తంభాల ఆటలాగా ఈ 4 స్తంభాల ఆట ఏంటంటే ఆధ్యాత్మికంగా ఐక్యతగా ముందుకు సాగితే ఈ విధంగా సంతోషంగా ఉంటుంది. యువతి యువకులు పెద్దలు అందరినీ కలుపుకునేటువంటిదే మన శ్రీసభ లక్ష్యం, సినడాలిటీ చర్చ్. దెర్ఫోర్ ఈ విధంగా ప్రతి విచారణ గురువు కూడా ఈ విధంగా విచారణలో పనిచేయాలని మరోసారి అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. అందరినీ కలుపుకుంటూ ఐక్యతగా ముందుకు సాగినట్లయితే మనందరం కూడా పోపు ఫ్రాన్సిస్ గారు ఆశించినట్టుగా ఈ సినడల్ చర్చిని ఇంకా ముందుకి మనం దిగ్విజయంగా తీసుకొని పోతాం. కాబట్టి మరోసారి విచారణ గురువులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంతేకాకుండా గుడి పెద్దలందరికీ కూడా ఎంతో శ్రమించారు. 300 ట్రాక్టర్ల మట్టితో నింపారంటే చూడండి, ఇది వాళ్ళకి పుట్టినటువంటి ఆలోచన, ప్రోత్సాహం, సమిష్టి ఐక్యత, సంకల్పం. అది అందరూ మరోసారి గట్టిగా వాళ్ళకి మీరు చప్పట్లు కొట్టండి. ఈ విధంగా ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి, ఉత్తేజపరచుకోవాలి. అప్పుడే మన సంఘం బలపడుతుంది. వాళ్ళు ఏదో చేశారులే అని అంత చులకనగా చూడడం కాదు, వాళ్ళని మనం గౌరవించాలా, ఎప్రిషియేట్ చేయాలా. అప్పుడే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ తిరుసభ, మన విశ్వాసం, మన ఫాతిమా పుణ్యక్షేత్రం ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి మరోసారి మీ అందరికీ పేరు పేరున పాటలు కూడా చాలా చక్కగా పాడారు. మ్యూజిక్ తక్కువలో ఉంది, సౌండ్ లేకుండా మాటలు చక్కగా వినిపించాయి. మరోసారి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా డైరెక్టర్ అయినటువంటి సోలమన్ గారికి, మరి సహకరిస్తూ ఉన్నటువంటి జడ్డు బాలశౌరి స్వామి వారికి, బాలశౌరి మీకు కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా
గోల్డెన్ బంగారు గురువులు ఉన్నారు, రాజారెడ్డి గారు, అర్ల గారు, వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన నల్గొండ మేత్రాసనంలో ముచ్చటగా 3 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. చూడండి, మన విశ్వాసం ద్వారా, మన వ్యక్తిగత జీవితాల ద్వారా సాక్ష్యం చెప్పలేకపోయినప్పటికీ కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్నెన్నో భాగ్యాలు, వరాలు అందించేటువంటి పవిత్ర స్థలాలుగా ఉంటూ ఉన్నాయి. ఎంతోమంది విశ్వాసులే కాదు, అవిశ్వాసులు, అన్యులు, ఇతర మతస్థులు అందరూ వచ్చి ఆ తల్లి దీవెనలు పొందుతూ ఉన్నారు. ఈ విధంగా పుణ్యక్షేత్రాలు ప్రతి మేత్రాసనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన మేత్రాసనంలో, నల్గొండ మేత్రాసనంలో తిమ్మాపూర్లో ఫాతిమామాత పుణ్యక్షేత్రం ఒకటి, మరి నల్గొండలో మరియగిరి పుణ్యక్షేత్రం ఒకటి, అదేవిధంగా మఠంపల్లిలో శుభవార్త దేవాలయంలో మేరీమాత పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాలకి దర్శించి మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ, ఆ విశ్వాసాన్ని పెంపొందింపజేస్తూ, వ్యాపింపజేస్తూ ఎన్నో భాగ్యాలు, వరాలు తల్లి ద్వారా పొందాలని మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన మనకి మాత్రమే కాదు పుణ్యం, మనకి మాత్రమే కాదు ఆత్మవరాలు మనం ప్రార్థించే ప్రతి ఒక్కరికి కూడా లభిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి విశ్వాసంతో మీరందరూ కూడా ముందుకు సాగాలని, అభివృద్ధి పదంలో సాగాలని, అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని, మీరు ఉండాలని ఆశిస్తూ జీవితంలో ముందుకు సాగుదాం. మరోసారి చివరిగా అందరికీ పేరు పేరున గురువులకు, మఠవాసులకు, అమ్మగారులకి, మరి వచ్చినటువంటి బ్రదర్స్కి, సిస్టర్స్కి, నోవిసెస్ అందరికీ కూడా నా హృదయపూర్వక పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. తండ్రి గారా, మీ యొక్క మంచి మాటలకి చాలా సంతోషం. మా యొక్క సంఘాన్ని ఒక ఆదర్శ సంఘంగా ప్రదర్శించినందుకు, ప్రజెంట్ చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మళ్ళీ మీరు మా కాడికి వచ్చి మీ మంచి మాటల ద్వారా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక చివరిగా కొంతమంది మన సంఘంలో సంఘస్థులు కాకుండా కొన్ని బయట విషయాల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు పూజకు ముందు మేమందరం కూడా మన గ్రామ ఎంట్రన్స్ దగ్గరికి పోయి అక్కడ ఒక ప్రవేశ ద్వారాన్ని ఇనాగ్రేట్ బ్లెస్సింగ్ చేసుకున్నాం. అది ఇంతకుముందు ఎప్పుడో 30 సంవత్సరాల కింద పెట్టిన ఆ యొక్క ఆర్చి లేకపోతే కమాన్ అనేది పాతబడి శిథిలావస్థలో ఉంటే దాన్ని సరిచేసి ఇప్పుడు క్రొత్త రకంగా చేసి మళ్ళీ రీఅమర్చారు. అయితే దానికి ఎంతోమంది కృషి చేశారు. కృషి చేసిన వాళ్ళు కాకుండా దానికి తాత నేను చెప్పాను చూడండి, దీన్ని శుభ్రం చేయించిన తాతకి ఏం చేశారంటే, తాత ఇది కాదు, నువ్వు దానికి పోవాలని చెప్పేసేసి తాత జుట్టుకి 1 లక్ష రూపాయలు ఇస్తావని చెప్పంటే తాతకి 2 లక్షల రూపాయలు ఆ యొక్క ఖమ్మానికి ఇచ్చేటట్టుగా చేశారు. కాబట్టి మా బీరెడ్డి తాత ఎక్కడున్నాడు? లూద్దు తాత ఉన్నాడా? అదిగో వాళ్ళ భార్య పేరు మీద ఆ ఖమ్మాన్ని ఆయన ఇచ్చినందుకు వారికి, వాళ్ళ కుటుంబీకులందరికీ కూడా ధన్యవాదాలు. తరువాత మన ఎమ్మెల్సీ గారు మనకి ఇదిగో త్రాగడానికి నీళ్లు బాటిల్స్ అయితేనేమి, బటర్ మిల్క్ అంతా కూడా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ కాడికి పోయి కలిసినప్పుడు వాళ్ళు సంతోషంగా మనతో మాట్లాడమే కాకుండా నిన్న పండగ రోజున వచ్చి మనతోటి మంచిగా మాట్లాడి మన యొక్క ఆశీస్సులు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుని పోయారు. కాబట్టి మన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. తర్వాత ఇంకా మనకి ఇక్కడ సాయం చేసే వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు ఈ మున్సిపల్ కమిషన్కి సంబంధించిన వాళ్ళు, కమిషనరు, తర్వాత చైర్మన్, తర్వాత మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళైతేనేమి వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ శుభ్రం చేయడానికి రకరకాలైన పనులకి మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా చేసినందుకు గాను వాళ్ళకి కృతజ్ఞతలు. తర్వాత మాకు టెంట్స్ చూడండి ఎంత నీట్గా వేశారు. రాజు అనే అబ్బాయి వాళ్ళ టీం అంతా కూడా టెంట్స్ అయితేనేమి అవన్నీ కూడా చూసుకున్నారు ఆ రాజు అనే అబ్బాయికి. తర్వాత వంట, ఇప్పుడు మనమంతా ఇప్పుడు దాకా చేసింది ఒక అయితే ఇప్పుడు మనం భోజనం చేసేది ఇంకొక ఎత్తు. కాబట్టి మన భోజన వసతులన్నీ కూడా వంట వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ బృందానికి కోటయ్య అనే ఆయనకి వాళ్ళ బృందానికి ప్రత్యేకంగా వందనాలు. ఇక్కడ ఇంకా చాలామందికి వందనాలు చెప్పాల్సిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే, ఇదిగో వెనకాల ఉన్న మన గురువరేణ్యులు. వాళ్ళు చాలా దూరం నుంచి మన పండుగలు పార్టిసిపేట్ చేయడానికి, పూజలు పంచుకొని మన అందరి కోసం ప్రార్థన చేసిన మన గురువురేణులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి పేరున వాళ్ళందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను.
తర్వాత అదేవిధంగా బిషప్ గారు చెప్పారు, ఇదిగో గురువులే కాదు కన్యాస్త్రీలు, మా తర్వాత ఈ మన నోవిసెస్ వాళ్ళందరూ కూడా వచ్చారు. మీకు అందరికీ కూడా సిటీ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన మీకు అందరికీ కూడా ఇంత ఎండలో ఏ విధంగా వస్తారా రారనే భయం అనేది ఉండేది. కానీ మీరందరూ కూడా ఎంత కష్టమైనా ఎంత నిష్ఠూరమైన ఎంత దూరం వచ్చి ఈ యొక్క పండుగను జయప్రదం చేసినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మనం మన గోల్డెన్ బాయ్స్ ఉన్నారు. గోల్డెన్ బాయ్స్ అంటే ఏంటిది? 50 సంవత్సరాల గురుత్వ జీవితాన్ని నింపుకున్న ఫాదర్సు. గురుత్వాన్ని 50 సంవత్సరాలు. మనకందరికీ తెలిసిన మన రాజా ఫాదర్ గారు ఇంతకుముందు మహబూబ్ నగర్లో స్కూల్ మీద ఉన్నారు. తర్వాత మనందరికీ మన ఊర్లో సగం ఊరు వాళ్ళదే. ఏం పేరు? అర్లారెడ్డి ఫాదర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా స్టేజ్ మీదకి వచ్చి మా యొక్క సన్మానాన్ని స్వీకరించేందుగా కోరుకుంటున్నాను. ఇంకా నేను ఎవరినైనా మర్చిపోయినట్టయితే వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడదాం. అనుగ్రహ పరిపూర్ణురాలైన మరియమాత నీకు శుభము. ప్రభు నీతో ఉన్నాడు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడేను. ప్రార్థించుదము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభా, ఈ పాస్కా పరమ రహస్యపు దివ్య సంస్కారం ద్వారా మమ్ము దీవింపుము, సంరక్షింపుము. నీ కుమారుని తల్లి అయిన మరియమాతను, ఫాతిమా మాతను గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని ఉత్తేజముతో నింపి మా మర్త్య శరీరములందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించినట్లు కృపజూపుము. ఇక్కడ చేరిన మీ బిడ్డలు తల్లి మరియా అహర్నిశలు ప్రార్థించమని, కష్టసుఖాలు దూరం చేయమని, సమస్యలను పరిష్కరించమని, సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయమని సవినీయంగా విశ్వాసంతో మొరపెడుతున్నాం తల్లి. అదేవిధంగా క్రీస్తు పుణ్యరక్షణ బట్టలో మేమందరం కూడా దిగ్విజయంగా ముందుకు సాగే భాగ్యం దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతోనూ ఉండునుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ఫాతిమా మాత ప్రస్వాము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనను నిలబెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును, రక్షణను, భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత ఫాతిమా మాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును, పవిత్రాత్మ వసుకు అర్హములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెలుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆదర్శమైనది ఓ మరియా నీ సహనం వర్ణించలేనిది వందనం 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 నీకే మా వందనం మరియా నీ సుగుణం ఆదర్శమైనది ఓ మరియా నీ సహనం వర్ణించలేనిది భక్తులు ఫాతిమా మాతని స్వరూపాన్ని తీసుకొని ప్రదక్షిణగా మన గ్రామంలోకి వెళదాము.